నమస్కారం. దీర్ఘాయుష్ గోమయ ప్రశిక్షణ లోపల 10 రోజులు మనం చెప్పుకున్నటువంటి క్లాస్ మొత్తాన్ని ఈ ఒక్క వీడియో లోపల వివరించబోతున్నాను. ఏ విధంగా దేశీయావు పేడని మనం సేకరించి ఎండబెట్టి ఈ విధంగా చూర్ణంగా చేసుకొని దాని తరువాత కళాకృతులకు వాడాలో ఇప్పుడు మనం చూద్దాం. మొదట దేశీయావు పేడనంతా ఈ విధంగా కుప్పగా చేసి ఆ పచ్చి పేడను ఎండబెడితే మనకు ఈ విధంగా మెత్తటి చూర్ణం లభిస్తుంది. దానిలో ఉన్నటువంటి గ్యాసెస్ అన్ని పోయి ఈ చూర్ణం కళాకృతులు చేయడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. తరువాత ఈ దేశీయావు పేడ పొడిని గమ్ పౌడర్స్ కి కలిపి మనకు కావలసినటువంటి మిశ్రమాన్ని తయారు చేసుకుంటాం. మనం వివిధ రకాల సహజ జిగులను ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా మేము వాడేది గవార్ గమ్, గోరు చిక్కుడు విత్తనాల పొడి. వీటితో పాటుగా చింతగింజల పొడిని కానీ, నరమావిడి చెక్క అది ఈ విధంగా ఉంటుంది, దీని పౌడరు ఈ విధంగా ఉంటుంది, దీన్ని మైదా లకిడి అంటారు. వీటిని కూడా మీరు ఉపయోగించవచ్చు. వీటితో పాటుగా మనం పేడని గమ్ పౌడర్స్ని కలిపేటప్పుడు నీళ్లు కలుపుతాం. ఆ నీళ్లకు బదులుగా ఈ తుమ్మబంకని నీళ్ళ లోపల రాత్రి నానబెట్టి తర్వాత వాడవచ్చు. బియ్యం కడిగినటువంటి నీళ్ళను కూడా మనం ఉపయోగించవచ్చు. సాబుదానా సగ్గు బియ్యం యొక్క నీళ్ళని కూడా ఉపయోగించి ఈ కళాకృతులు మనం తయారు చేయవచ్చు. ఈ విధంగా మిశ్రమం తయారు చేయడానికి 1 కేజీ దేశీయావు పేడ పొడికి 400 గ్రాముల గమ్ పౌడర్, ఏదైనా గమ్ పౌడర్ మీరు కలిపి 100 గ్రాముల సున్నం యొక్క పొడిని కలిపితే ఈ విధమైనటువంటి మిశ్రమం అనేది తయారవుతుంది. దాన్ని కళాకృతులకు మనం ఈ విధంగా వినియోగించవచ్చు. ఈ మిశ్రమం, ఈ మెటీరియల్ తయారైన తర్వాత మీరు ఏవైతే బొమ్మలు తయారు చేయాలనుకుంటున్నారో వాటి యొక్క మౌల్డ్స్ని తీసుకొని దానికి ఈ విధంగా నూనెను అప్లై చేయాలి. నూనెను పెట్టడం వలన అవి డ్యామేజ్ అవ్వకుండా నీట్గా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నూనె మీరు తక్కువ కాస్ట్ ఉన్నటువంటిది, మీకు అవైలబుల్ ఉన్నటువంటి నూనెని మీరు వాడాలి. మేమైతే కరెంట్ ఆయిల్ వాడుతున్నాం. ఈ విధంగా మౌల్డ్స్కి నూనెను అప్లై చేసి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెటీరియల్ని దాని లోపల పెట్టి అచ్చులో నుంచి వాటిని బయటికి తీయడం వలన మనకి ఈ విధమైనటువంటి కళాకృతులు అనేవి తయారవుతాయి. తరువాత తయారైన కళాకృతులను మీరు చూడండి, డీటెయిలింగ్ పిన్ ద్వారా ఈ విధంగా ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని తీసేసి కళాకృతులని నీట్గా షేప్ చేస్తున్నారు. దాని తర్వాత ఎండబెట్టిన తర్వాత ఉప్పు కాగితం, దీన్ని సాల్ట్ పేపర్ అంటారు, సాల్ట్ పేపర్తో ఈ విధంగా క్లీన్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన మన కళాకృతులు అనేటటువంటివి ఆకర్షణీయంగా తయారవుతాయి. ఎండిన తర్వాత ఈ విధంగా స్మూత్ చేసుకోవాలి. తీసిన వెంటనే డీటెయిలింగ్ బ్రష్ తోటి ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని ఈ విధంగా తీసేయాలన్నమాట. తయారైన కళాకృతులకు ఖచ్చితంగా పగుళ్ళు వస్తాయి. ఈ విధంగా వచ్చిన పగుళ్ళకి మళ్ళీ మనం రీఫిల్లింగ్ చేసి ఎండబెట్టి తర్వాత స్మూత్ చేస్తే ఈ విధంగా నీట్గా తయారవుతాయి. పగుళ్ళు సర్వసాధారణం అండి. వాటిని మనం ఈ విధంగా రీఫిల్ చేసుకొని మళ్ళీ మనం ఉపయోగించవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా పగుళ్ళపై ఆవు పేడ గమ్ పౌడర్ని ఈ విధంగా పేస్ట్గా తయారు చేసుకొని అవి ఫిల్ అయ్యే విధంగా ఈ విధంగా అప్లై చేసి తర్వాత ఎండబెట్టి మళ్ళీ దాన్ని స్మూత్ పేపర్తో మనం స్మూత్ చేసుకొని దాని తర్వాత కలర్స్ వేసుకోవాలి. పేడ అనేది పగుళ్ళు రావడం సర్వసాధారణం. రీఫిల్లింగ్ చేసిన తర్వాత ఇలా ఉన్న గణపతి స్మూత్ చేస్తే ఈ విధంగా తయారవుతుంది. తయారైనటువంటి ఈ గణపతికి కొద్దిగా షైనింగ్ రావడానికి మనం టచ్ వుడ్ని అప్లై చేయొచ్చు. దాన్ని వుడ్ పెయింట్ అంటారండి. మొదట ఈ విధంగా ఫెవికల్ని నీళ్ళ లోపల కలిపి ఒక కోట్ వేయాలి. ఈ ఫెవికల్ వాటర్ కోట్ వేసిన తర్వాత దానిపైన ఎండబెట్టిన తర్వాత టచ్ వుడ్ యొక్క కోట్ వేయాలి. తర్వాత మనం కలర్స్ వేసుకోవడం వలన ఈ పేడ కళాకృతులు అనేవి బాగా షైన్ అయ్యే అవకాశం ఉంది. ఈ కలర్స్ లోపల మీరు న్యాచురల్ కలర్స్ అనుకున్నప్పుడు అంబర్ కలర్స్, ఇవి పౌడర్స్ దొరుకుతాయి. ఇక్కడ ఉన్నటువంటి బ్రౌన్ కలర్ దాంతో వేసిందే. కొంచెం షైన్ అయ్యే లుక్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న బాటిల్ అది వాల్సన్ కలర్స్ అంటారు, దీన్ని గణేష్ కలర్స్ అంటారు. వీటిని కూడా మీరు ఉపయోగించవచ్చు. కామధేను కళాకృతి, ఆవు పేడతో తయారు చేసే ఈ బొమ్మల లోపల మేము చేసినటువంటి మా ఎక్స్పెరిమెంట్స్ని, మా అనుభవాలను, పూర్తి వివరాలను మేము మీకు వివరించాం. మీరు కూడా దేశీయావు పేడను ఉపయోగించి ఈ అద్భుతమైన కళాకృతులు ఇంటి దగ్గరే నేర్చుకొని మీరు ఉపాధిని పొందొచ్చు, ఉపాధిని కల్పించవచ్చు. గోవులను కాపాడుతూ పర్యావరణ అనుకూల ఉత్పత్తులను మనం తయారు చేయవచ్చు. ప్రతి రైతుకి ఈ వీడియోని పంపించండి. గోసేవలో భాగస్వాములు కండి.